నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో మనం వెలిగించే పిండి దీపాలను సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో, అలాగే ఈ పిండి దీపాలను వెలిగించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పిండి దీపాలను కార్తీక మాసంలో వెలిగించడం వల్ల చాలా శుభ ఫలితాలు కలుగుతాయండి. ఇంకా వీటి గురించి తెలుసుకోబోయే ముందు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ స్టీల్ పళ్ళెం ఒకటి తీసుకున్నానండి పిండి కలపడం కోసమని. పూజలకి స్టీల్ వాడకూడదని అంటారు కదండి, కానీ మనం దీనిలో దీపారాధన చేయం కదా, అందుకని ఏది తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు దీనిలో మీకు ఎన్ని ప్రమిదలు కావాలో అన్ని ప్రమిదలకు సరిపడా బియ్యం పిండి వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాసు బియ్యం పిండి వేస్తున్నానండి. ఈ బియ్యం పిండి ఎలా తయారు చేయాలంటే, బియ్యాన్ని ముందుగా 1 గంట పాటు నానబెట్టి వడపోసి కొద్దిగా ఆరిన తర్వాత పిండి పట్టుకోవాలి. ఆ పిండిని మాత్రమే వాడాలండి. ఇలా చేసుకున్న పిండిని మనం ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ప్రమిదలు చేసుకొని దీపారాధన చేసుకోవచ్చు. తర్వాత ఈ పిండిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఆవు నెయ్యి అయితే చాలా శ్రేష్టం కదండి. అంతేకాకుండా నెయ్యి వేయడం వలన ఈ ప్రమిదలు ఎక్కడ విరగకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ నెయ్యి పిండిలో మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ పిండి దీపాల గురించి చాలామందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఎందుకంటే ప్రాంతాల బట్టి ఆచారాలు మారుతూ ఉంటాయి కదండి. కానీ ఈ పిండి దీపాలను ఎవరు వెలిగించినా సరే అంతా మంచి జరుగుతుంది. ఇలా పిండిని మొత్తం బాగా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని ముద్దలా చేసుకోవాలి. మరీ అంత టైట్గా కాకుండా చపాతీ ముద్దలాగా చేసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ ప్లేస్లో పాలు కూడా వాడచ్చండి, కానీ పాలు కానీ నీళ్ళు కానీ ఏదైనా ఒకటే వాడాలి. ఎందుకంటే ఈ పిండి కలిపేటప్పుడు కౌంట్ చేస్తే 3 రావాలి, 4 రాకూడదు. అందుకే పాలు కానీ నీళ్ళు కానీ ఒకటే వేసుకోవాలి. ఈ పిండి దీపాలను ఎక్కువగా ధనత్రయోదశి నాడు వెలిగిస్తారు. ఈ పిండి దీపం మన చేత్తో మనమే తయారు చేస్తాం కాబట్టి ఆ రోజు ఈ పిండి దీపాలను వెలిగించడం వలన సంవత్సరం అంతా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండాలని, సంతోషంగా జీవించేలా కాపాడమని యముణ్ణి కోరుకుంటారు. ఇలా చేసుకున్న ఈ పిండి ముద్దలో కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. మీకు ఎన్ని ప్రమిదలు కావాలో అన్నీ కూడా ఇలానే చేసుకోవాలి. పిండిలో పర్ఫెక్ట్గా వాటర్ వేసాం కాబట్టి ఈ ముద్దలు ఎక్కడ కూడా బ్రేక్ అవ్వట్లేదండి, చాలా సాఫ్ట్గా వచ్చాయి. అదే వాటర్ తక్కువ వేస్తే కనుక పిండి మొత్తం విరిగిపోయినట్టు వచ్చేస్తుంది. అలాని ఎక్కువ వాటర్ వేసేస్తే పిండి మొత్తం పలచబడిపోతుంది. అందుకే చూసుకొని పిండిని కలుపుకోవాలి. ఇక్కడ నేను 3 ప్రమిదలు చేయడానికి 3 ఉండలు చేశాను. ఇప్పుడు ప్రమిద ఎలా చేయాలంటే, ఒక ఉండ తీసుకొని 2 చేతులతో ఇలా బాల్ లాగా చేస్తే ఇటువంటి షేప్ వస్తుంది. ఇప్పుడు ఈ పిండి ప్రమిదలు పర్ఫెక్ట్గా రావాలంటే ఏదైనా మీకు అందుబాటులో ఉన్న చిన్న సైజు ఏ బాటిల్ క్యాప్ అయినా తీసుకోండి. నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఈ పిండి ముద్దని చేతిలో పట్టుకొని ఈ క్యాప్తో మధ్యలో గట్టిగా ప్రెస్ చేస్తే ప్రమిద రెడీ అయిపోతుంది. చూసారు కదండి, చాలా ఈజీగా ప్రమిదని రెడీ చేసుకోవచ్చు. అలాగే చూడడానికి కూడా ప్రమిద చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి చేసి చూపిస్తాను మీకు. దీనిని కూడా సేమ్ ఇలానే క్యాప్తో ప్రెస్ చేసుకోవాలి. ఈ ప్రమిదికి లోతు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఈ క్యాప్తో ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక ప్రమిది కూడా రెడీ అయిపోయింది. ఇంకా మిగిలింది ఒక ఉండ మాత్రమే. దీనినైతే మీ దగ్గర ఇలాంటి కప్పు లేకపోయినట్లయితే చేత్తో ఎలా ప్రమిది చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ ఉండని రౌండ్గా బాల్ లాగా చేసుకున్నాక బొటన వేలుతో ఇలా మధ్యలో ప్రెస్ చేయాలి. అలాగే చుట్టూ ప్రెస్ చేసుకుంటూ రావాలి. ఇలా ప్రెస్ చేసేటప్పుడు ప్రమిద రౌండ్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ ప్రమిద కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ 2 పద్ధతుల్లో మీకు ఏది సింపుల్గా అనిపించిందో దాన్ని ట్రై చేయండి. ఇప్పుడైతే ఇంకా ఈ ప్రమిదల్లో దీపారాధన ఎలా చేయాలో చూపిస్తాను. దీపాన్ని ఎప్పుడు కూడా నేరుగా నేల మీద పెట్టకూడదు. ప్లేట్లో కానీ లేదా తమలపాకుల్లో కానీ పెట్టాలి. తర్వాత ఈ ప్రమిదలకి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి. ఇలా అన్ని ప్రమిదలకి కూడా బొట్లు పెట్టేసుకోవాలి. తర్వాత ఒత్తులు వేసుకోవాలి. నేను ఇక్కడ పువ్వొత్తులు తీసుకున్నానండి. ఈ పువ్వొత్తులైతే ఒక ప్రమిదికి ఒక ఒత్తి వేయాలి. లేదంటే మామూలు ఒత్తులైతే ఒక ప్రమిదిలో 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా చేసి ప్రమిదిలో వేసుకోవాలి.
ఇంకా ఈ ఒత్తులకు వాడాల్సిన నూనె అయితే నేను నువ్వుల నూనెలో ఈ ఒత్తులను వేశాను. ఆవు నెయ్యి వేస్తే ఇంకా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు ఈ దీపాలు వెలిగించడానికి ముందు మా దగ్గరున్న శివలింగాన్ని మధ్యలో పెడుతున్నాను. తర్వాత పువ్వులతో అలంకరించుకోవాలి. తర్వాత ఆ దేవుడికి నైవేద్యంగా నేను అరటిపళ్ళు పెట్టాను. ఇప్పుడు ఇంకా దీపాలను వెలిగించుకుందాం. దీపాలను వెలిగించేటప్పుడు ఇటువంటి అగరబత్తులతో గానీ, లేదంటే ఏకహారతితో గానీ వెలిగించాలి. దీపాలు వెలిగించిన తర్వాత కొద్దిగా అక్షింతలు తీసుకొని దేవుని ముందు, అలాగే ఈ దీపాల దగ్గర కూడా వేయాలి. కార్తీక మాసంలో ఈ విధంగా పిండి దీపాలను తయారు చేసి ఇంటిలో దేవుని ముందు గానీ, లేదా శివాలయాల్లో గానీ వెలిగించడం వలన సమస్త దోషాలవి తొలగిపోయి, అలాగే పాపాలవి పోయి పుణ్యం లభిస్తుందని, ఇంకా ఇంట్లో వారికి ఆయుస్సు పెరుగుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ పిండి దీపాలను ఇంటిలో గుమ్మం దగ్గర, అలాగే తులసి కోట దగ్గర కూడా వెలిగిస్తే చాలా మంచిది. ఎందుకంటే దీపం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని నమ్ముతారు. ఈ కార్తీక మాసంలో ఈ విధంగా పిండి దీపాలను వెలిగించడం వలన అంతా శుభమే జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ పిండి దీపాలను వెలిగించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేయండి. అలా చేస్తే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్గా మీకు వచ్చేస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.